తిరుమల తిరుపతి పవిత్రత కాపాడాలంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే తొలగించాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పేట్ల గణేష్ డిమాండ్ చేశారు. వడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ నాయకులు దేవాలయం ముందు ప్లకార్డులతో బీఆర్ నాయుడును తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు సోషల్ మీడియాలో బహిర్గతం అయినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సనాతన ధర్మం అని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన బీఆర్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సమాధానం చెప్పాలి అని అన్నారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఉన్న మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మేము అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరూ తెలిసి 20 తారీఖు ఉద్దేశం మీకు తెలుసు. ఈరోజు నిజంగా తిరుమల పవిత్రతను మనం కాపాడాలంటే ముందుగా ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో బీఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. మీ అందరూ తెలుసు, ఆయన పక్కాగా ఒక మహిళతో ఫోటోలతో వీడియోలతో దొరికినప్పటికీ కూడా మరి సిగ్గు లేకుండా మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి ప్రాంతాన్ని కూడా అపవిత్రం చేసిన సంగతి అందరూ కూడా చూసాం. చాలామంది కొందరందరూ కూడా మరి ఈ పవిత్రతని కాపాడాలి, తిరుమల పవిత్రతని కాపాడాలి, ఎవరైతే ఈ చైర్మన్ ఉన్నారో ఆయన తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళందరిపై దాడులు చేసిన సంగతి మనం కూడా చూసాం. ఎన్ని దాడులు చేసేప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమాత్రం కూడా చెల్లించలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత, ఇది టీటీడీ చైర్మన్ అయిన తర్వాత, టీటీడీ చైర్మన్గా కుర్చీలో కూర్చున్న తర్వాత అన్ని అపచారాలు జరుగుతున్నాయన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశవ్యాప్తంగా అందరూ కూడా చూడడం జరుగుతుంది. గతంలో చాలా మంది చైర్మన్ పదవులు చేశారు, ఎంతో హుందాగా ఎంత భక్తిభావాలతో పరిపాలన చేశారు. కానీ అంతకు విరుద్ధంగా ఈరోజు ఈ ఎవరైతే బీఆర్ నాయుడు ఉన్నాడో వ్యవహరిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ హయాంలో ఎన్నో తప్పులు, ఎన్నో దుస్సంఘటనలు, ఎన్నో అపచారాలతో జరిగినప్పటికి కూడా ఏ మాత్రం చలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాకు సంబంధం లేనట్టుగా మరి పక్కన పెట్టి ఏ మాత్రం కూడా ఆయన మీద మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తొలగించకుండా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మేము అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి చాలా మంది మరి ఎవరైతే ఈ మహిళా ఫోటోలు చూసారో, వీడియోలు చూసారో, మహిళల నుండి ఎంతో వేదికగా రావడం జరిగింది, భక్తుల నుంచి ఎంతో వేదికగా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సీఎం గారు చలించకుండా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయనతో పాటు మరి తిరిగే కార్యక్రమం, ఆయన వెంట పెట్టుకుని తిరిగే కార్యక్రమం చేస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ బీఆర్ నాయుడు గారు ఏమంటారంటే ఏదైతే ఈ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఫేక్ అని ఒకసారి అంటారు, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని ఒకసారి అంటారు, ఉంటే తప్పేటని చెప్పి ఈ విధంగా అంటారు. అంటే రకరకాలుగా ఆయన బీఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ అయిన తర్వాత మరి తిరుమల తిరుపతి క్షేత్రం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన్ని ఆ పదవిని తొలగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలుపు.